సిల్వర్ స్పూన్తో పుట్టినోడు అంత గ్రో అవ్వలేడు. రాడ్ దేలి వచ్చినోడే గ్రో అవుతారు ఎప్పుడైనా లైఫ్లో. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు చాయ్ వాలా మోడీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అంటే నేను కంపేర్ చేసుకోవడం కాదు, బట్ జనరల్ ప్రిన్సిపల్. సో అట్లా మనం రాడ్ దేలుకుంటూ వచ్చిన వాళ్ళమే. సో కామన్ సెన్స్ ఉంది, హెల్పింగ్ నేచర్ ఉంది. అంటే మనకెవడు ఇవాళ వరకు శత్రువు అయితే ఎవరు ఉండరు. నాకైతే ఉండరు శత్రువు. ఎందుకంటే మనం లవ్తో ట్రాన్స్పరెంట్గా ప్రేమిస్తాం ఎవరినైనా. ఇది వ్యాస్ట్ ఇండస్ట్రీ, ఎందుకు ట్రై చేయకూడదని దిగిన తర్వాత తెలిసింది అమ్మో ఇది కొంచెం డేంజర్గా ఉందని. సో దాంట్లో ఇంకా స్మార్ట్ ఐడియాస్ చాలా ఉండాలి. దాన్ని సినిమా చేయటం ఒక ఎత్తు, తయారు చేయటం, కాపీ రావటం 40% అది. అక్కడి నుంచి 60% గేమ్ రిలీజ్ గేమ్ ఉంటుంది. చాలా కార్డ్స్ ఆడాలి, ఓటీటీలని, థియేటర్లని. సరే అది కూడా లెర్నింగ్ కరువు. ఇప్పుడు కాలేజీలో కొంత ఫీజు కట్టి చదివేది ఒక లెర్నింగ్. ఈ ప్రొడ్యూస్ చేసేది, కోట్లు పెట్టి తీసేది ఇది ఒక లెర్నింగ్, కాస్ట్లీ లెర్నింగ్. ఇది ప్రాక్టికల్స్ ఇవి. నేను డేరింగ్ కాబట్టి దిగాం. కోవిడ్ అవి తర్వాత వేరే బిజినెస్లు చేస్తూ మళ్ళీ బాయ్స్ అనేది రథం మూవీలో గీతానంద్ తమ్ముడే డైరెక్టర్ వచ్చాడు. బాయ్స్ ఇట్లా స్టోరీ చెప్పాడు, యూత్ఫుల్కి బాగుంది అన్న. అది మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు. నేను వేరే దాంట్లో బిజీ ఉన్నాలే, నువ్వు అది చేసిరా అని చెప్పి అది చేస్తే అది గేమాన్ అని చేశాడు. బాగానే చేశాడు. అంటే చేసిరాని ఎందుకన్నానంటే అప్పటికి ఎక్స్పీరియన్స్ నలుగుతాడని. అదే అంటే నేను కూడా మందే ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయాలి, వేరే వాడు చేయని. అప్పటికి మళ్ళీ వచ్చి ఫైన్ ట్యూన్ చేసి మళ్ళీ చెప్పిన తర్వాత మా గ్రూప్లోనే ఇంక వేరే వాళ్ళతో మీరు స్టార్ట్ చేయండి, నేను దిగుతానని చెప్పి స్టార్ట్ చేయించి మళ్ళీ నేను దిగాను అనమాట ఫుల్ ప్లెజర్.